పాస్టర్ జాన్ పాల్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు ఆయన గురించి నేను ఈ మధ్య ఎక్కువగా సంభాషించవలసి వచ్చిందంటే ఆహ్, వన్ నైట్ స్టార్ అంటారు గదా! అంటే రాత్రికి రాత్రే స్టార్ అయిపోయినవారు. అలాంటి వారిలో జాన్ పాల్ గారు ఒకరు. పాస్టర్ జాన్ పాల్ గారు. ఈ యూట్యూబ్‌లో ఈ వీడియోలే లేదంటే ఆయన ఎవరో, ఏ మూలకు చెందినవాడో, ఏ కోవకు చెందినవాడో, ఈయన క్రైస్తవుడా కాదన్నది గూడా ఎవరికీ తెలియకపోయేది బహుశా. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే విమర్శ చేయడం సులభం. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా క్రైస్తవుల్లో కొందరు ఎలీఫజ్ అయిపోయారు. ఈ ఎలీఫజు జ్ఞానమైన మాటలు మాట్లాడుతున్నాడు గానీ, ఈ మాటలు ఎందుకంటే యోబును ఇబ్బంది పెట్టడానికి. గుర్తుపెట్టుకోండి. ఎలీఫజు యొక్క మాటలు ఎందుకు అంటే, యోబు నువ్వు చేసింది తప్పు. నువ్వేదో ఘోరమైన పాతకం చేసేసావు. నువ్వేదో వేరే దుష్క్రియ చేసేసావు. నువ్వు దేవునికి విరోధంగా చేసినావు. నువ్వు యథార్థత అన్నావు. నటన, అది అబద్ధం, అది తప్పు అని అనడానికి ఎలీఫజ్ చెప్తున్నాడు. అదే విధంగా నేటి దినాల్లో కొందరు క్రైస్తవులు అనబడిన వారు. కొందరు అంటే నా దృష్టిలో నేను చూసినంత వరకు జాన్ పాల్ గారు. ఆయన క్రైస్తవుడిని, నేను దేవుని కొరకు మాట్లాడేవాడిని, దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడిని అంటున్నావు. సంఘం ఎక్కడుందో తెలీదు. ఆయన సంఘానికి ఎంతమంది వస్తారో తెలీదు. ఎన్ని సభలు పెట్టాడో తెలీదు. అయితే సభలు పెట్టిన వారిని, సంఘాలు కట్టిన వారి మీద మరి ఎందుకు అంత విర్రవీగిపోతున్నాడు? ఎందుకు వారి మీద అట్లా పడిపోతున్నాడో తెలియట్లేదు. జాన్ పాల్ గారిని ఒక ఎలీఫజు అనొచ్చా? కూడా అనవచ్చు. కానీ ఆయన ఎలీఫజు జ్ఞానవంతుడు. ఎలీఫజు జ్ఞానం కలిగిన వాడు. దేవుణ్ణి ఈ యొక్క ప్రేమను యథార్థముగా వివరిస్తూ ఉన్నాడు. అయితే జాన్ పాల్ గారు జ్ఞానవంతుడని నేను అనుకోవట్లేదు. ఇది నా అభిప్రాయం. ఒక వ్యక్తి ఎవరైనా పడిపోయినప్పుడు ఒక సాటి క్రైస్తవుడిగా ప్రార్థన చేయవలసిన మొదటిది. మరి ఒక ఉదాహరణ చెప్తాను. తండ్రి సన్నిధి వారికి నీళ్లు రాలేదన్నారు. ప్రభుత్వం వారు ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం వారు దానికి నీళ్లు కట్ చేశారన్నారు. ఆ విషయం తెలిసి తండ్రి సన్నిధికి వచ్చేవారు ఆ ఇళ్లల్లో కూడా చాలా మంది నిలిపేశారనడంతో తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు షాలేం రాజు గారు ఒక మాట మాట్లాడారు. ఏమని? ఇలా మీరు చేయడం కరెక్ట్ కాదు. మనలో నుంచే మనం ఎన్నుకోవాలి. మనకు ఒక నాయకుడు కావాలి. మంచి నాయకుడు అన్నాడు. అలా అన్నప్పుడు దానికి కామెంట్‌గా జాన్ పాల్ గారు ఏం పెట్టారు? నీకంత భారం ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యి. అంతేగాని రాజకీయాలు నీకెందుకు? ఒక సేవకుడైన రాజకీయాలు నీకెందుకు అన్నాడు. ఇప్పుడు నేను జాన్ పాల్ గారిని ఒక మాట్లాడాలనుకుంటున్నాను. మరి నీకు అది తప్పని అంత భారం కలిగినప్పుడు నువ్వెందుకు ప్రార్థన చేయలేదు? అంటే నువ్వు మాత్రం వాళ్ళ మీద వీడియోలు చేయొచ్చు. హోసన్న గుడారాలు, మందిరాలు అనడాన్ని బట్టి అది ఏమంటారు శివరాత్రి పండుగల్లా అని అనొచ్చు. గొప్ప దైవజనుడైన హోసన్న, లేకపోతే జాన్ వెస్లీ గారు, లేకపోతే రమేష్ అన్న వీరందరి మీద మీరు కామెంట్ చేయొచ్చు. ఎవరు? జాన్ పాల్ గారు. మరి ఇంకొకరు మాత్రం ప్రార్థన చేయాలి. సాతానుని యొక్క ఆలోచన, ఎలీఫజు ఆలోచన. ఈ ఎలీఫజు ఏమంటే భక్తి కలిగిన వారి మీద బురద జల్లటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఎలీఫజు ఏమంటున్నాడంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అంటున్నా, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ఎలీఫజు ఎటువంటి వాడంటే మాటల వలన అక్కడ అంటున్నాడు చూడండి. ఎలీఫజు ఎటువంటి వాడంటే, నీవు మాత్రమే జ్ఞానవంతుడివా? నీవు దేవుని ఆలోచన సభలో చేరిన వాడివా? నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడివా? మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నువ్వు పుట్టిన మొదటి పురుషుడు అనుకుంటున్నావా? ఒకడే దేవునికి ఇష్టమైన వాడు అనుకుంటున్నావా? లేక నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతున్నావు అనుకుంటూ నీవు మొదట పుట్టిన పురుషుడివా? నీవు పర్వతముల కంటే ముందున పుట్టిన వాడివా? నీవు దేవుని ఆలోచన సభలో చేరిన వాడివా? నీవు మాత్రమే జ్ఞానవంతుడివా? మేము ఎరుగనిది నీవేం ఎరుగుదు అన్నాడు. అర్థమవుతుందా? జాన్ పాల్ గారు ఇది సబబు కాదు. మొత్తానికి నాకు ఆయనను చూస్తే నాకు యూట్యూబ్ స్టార్ అనిపిస్తాయి. ఆయనకి ఆ బిరుదు పెట్టినా బాగుంటది. యూట్యూబ్ స్టార్ జాన్ పాల్ అని. ప్రియ సహోదరుడు ఆలోచించండి. క్రైస్తవులలో ప్రేమ ఉండాలి. ఈ సంఘమో ఏదో తెలియదు. ఎంతమంది వస్తారో తెలీదు. కెమెరా మైక్ పెట్టేసుకొని ముందర వాగుతున్నావా, వాగేస్తున్నావా అన్నది కూడా తెలియదు.